నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీకి ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే మద్యం కుంభకోణం సూత్రధారి జగనే ఇక అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర మద్యం అమ్మకాల్లో విధానాల్లో మార్పు ఆయన పనే అక్రమార్కుల నియామకాలకు తానే మూలం A2 A3 నియామకాలకు సిఫార్సు చేసింది అజయ్ కల్లం అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించిన సిట్ ఓట్ల చోరీపై పోరు పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ పోలీసుల అడ్డకింత తీవ్ర ఉద్రిక్తత బారికేడ్లపై ఎక్కి ఎంపీల నిరసన ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలువురు అరెస్టు విడుదల విపక్షాల తీరును తప్పుపట్టిన బీజేపీ సుంకాలు మన దేశాన్ని ఆపలేవు ఎవరిది డెట్ ఎకనామీయో భవిష్యత్తే తెలుస్తోంది హర్ ఘర్ తిరంగాతో ప్రపంచానికి బలమైన సందేశం పంపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు అణుబెదిరింపులకు భయపడం అసీం మనీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు దేశ భద్రతకు ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని స్పష్టీకరణ మునీర్ వ్యాఖ్యల్ని వక్రీకరించారన్న పాక్ ఈ ఏడాది నుంచే నంది పురస్కారాలు శ్రీని పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం త్వరలోనే నూతన పాలసీ నిర్మాతలతో భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీఎం డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటుకు నిర్మాతల విజ్ఞప్తి అమెరికాలో ధరల మోత ట్రంప్ సుంకాల బాధుడు ప్రభావం టాయిలెట్ పేపర్ నుంచి డ్రైపర్ వరకు అన్ని భారమే నిత్యావసరాలు వ్యక్తిగత సంరక్షణ వస్తువుల రేట్లపైకి పైకి ఆదానికి మోదీ రక్ష ఆప్తమిత్రుని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ న్యాయస్థానంలో యుఎస్ SEC స్టేటస్ రిపోర్ట్ సెక్యూరిటీస్ మోసంపై గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు సమన్ల జారీకి భారత్ సహకారం కోరిన అమెరికా SEC 10 నెలలు గడిచినా నోటీసులు ఇవ్వని మోదీ ప్రభుత్వం గౌతమ్ అదానీకి సమన్లు జారీ చేయడంలో మోదీ ప్రభుత్వం తమకు ఎంతమాత్రం సహకరించట్లేదని SECకి అసహనం నేరం చేసినందుకు అదానీ యుఎస్లో 5 ఏళ్లు జైలు శిక్ష అందుకే SECకి మోదీ సర్కార్ సహకరించట్లేదా తెలంగాణపై బీజేపీ వివక్ష తెలంగాణ సెమీ కండక్టర్ల ప్రాజెక్టులలోనూ అన్యాయం మోదీ సర్కార్తో పారిశ్రామికంగా తీవ్ర నష్టం ITIR రద్దుతో తెలంగాణకు తొలి వెన్నుపోటు రాష్ట్రానికి 2.19 లక్షల కోట్ల పెట్టుబడుల నష్టం అనుకూలతలున్న డిఫెన్స్ కారిడార్కు నిరాకరణ 10 ఏళ్ల పాటు విజ్ఞప్తులు పక్కన పడేసిన బీజేపీ ఇటీవల మెట్రో రైళ్ల కేటాయింపుల్లోనూ మొండిచేయి 8 మంది బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సైలెంట్ 7 రోజుల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవు కేటీఆర్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి మరో ప్రజాప్రతినిధిపై అబద్ధపు ప్రచారం మళ్లీ అసత్య ఆరోపణలు చేయొద్దు వారంలోగా స్పందించాలని డిమాండ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలపై లీగల్ నోటీసులు పట్టపగలే సిటీలో దోపిడీ హైదరాబాద్లో దొంగల స్పైర విహారం డీజీపీ హెచ్చరించిన తీరు మారని పోలీస్ శాఖ చంద్రనగర్ జ్యువెలరీ షాప్లో కాల్పులు భారీగా బంగారు వెండి ఆభరణాలు లూటి KPHPలో వద్ద వృద్ధ దంపతులపై దాడి భారీగా ఆభరణాలు నగదు అపహరణ నిద్రావస్థలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ పక్కపక్కనే 2 జోన్ల పరిధిలో ఘటనలు 3 రోజులు బయటకు రావద్దు హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక తెలంగాణకు అత్యంత భారీ వానగండం రాష్ట్రానికి వాతావరణ కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది 3 రోజుల పాటు కుంభవృష్టి వానలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు CCC నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నేడు రేపు 5 జిల్లాల్లో బడులకు సెలవు గ్రేటర్లో ఒంటిపూట బడులు ఇక అటు బీఆర్ఎస్ బీసీ కథనబేరి సభ కూడా వాయిదా పడింది కోడిగుడ్ల టెండర్లలో 600 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాంట్రాక్టు బడా కాంట్రాక్టర్ల కోసమే జీవో 17 స్కామ్పై న్యాయ పోరాటం చేస్తాం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ పౌరసత్వ రుజువుగా ఆధార్ను పరిగణించలేం పౌరసత్వంపై ప్రత్యేక తనిఖీ ఉండాలి ఈసీ వాదనకు సుప్రీంకోర్టు సమర్థన మహేష్ పై మేడం గుస్సా పార్టీని విస్మరించి ముఖ్య నేత నీడలా మారారని ఆగ్రహం ఇది పార్టీ క్రమశిక్షణ నియమావళికి విరుద్ధమనే హెచ్చరిక జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ తీరుపైన అసంతృప్తి పాదయాత్రను తనకు
ఆపాదించకపోవడంపై ఏఐసీసీకి ఫిర్యాదు. కాళేశ్వరం భద్రతకు చర్యలేవి, వరదల నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. సాగర్ ఎడమ కాల్వకు తగ్గిన నీటి విడుదల. మరోవైపు క్రస్ట్ గేట్ల ద్వారా 1.44 లక్షల క్యూసెక్కులు వరద కాలువ కిందికి చేరని సాగునీరు. ఆందోళనలో చివరి ఆయకట్టు రైతులు. మాటిచ్చినప్పుడు అన్నదమ్ములమని తెలవదా? ఖమ్మంలో 3 మంత్రులున్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉంటే తప్పేంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సింగూరు నిజాం సాగర్ లోకి భారీగా వరద నీరు. ప్రాజెక్టుల్లోకి పెరుగుతున్న నీటి సామర్థ్యం. సింగూరుకు 4058, నిజాం సాగర్ కు 5184 క్యూసెక్కుల వరద రాక. లిఫ్ట్లను ఆన్ చేసి చెరువులను నింపాలి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. 72 గంటల్లో భారీ వర్ష సూచన. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు. అధికారులు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. నందిపేటలో కలెక్టర్ హల్చల్. ఆకస్మిక తనిఖీలతో అధికారుల హడల్. ఆయా శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశాలు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని హెచ్చరిక. స్థానిక సమరంలో బీసీలు డబుల్. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల చుట్టే స్థానిక సంస్థల ఎన్నికలు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో 13 సీట్లతో గెలిచిన బీసీలు. సర్పంచ్ ఎన్నికల్లో 186 సీట్లలో విజయం. 155 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్న బీసీ యువత. 42% బీసీ రిజర్వేషన్లు అమలైతేనే పెరగనున్న ప్రాతినిధ్యం. గత ఎన్నికలకు రెట్టింపు స్థానంలో పాగాకు అవకాశం. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు నమస్తే అండి. ఎస్ పాపారావు గారు, ఇవాళ హైదరాబాద్ కు 72 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమలమైన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తాం, చినుకు వర్షం పడితే చాలు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ అటు ఏ విధమైన చర్యలు లేకపోవడంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, గతంలో కూడా కురిసిన వర్షాల వల్ల పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు అదే స్థాయిలో అదే ఘటన తలపిస్తోంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోయిన వారమే చూసాం. పోయిన వారం అట్లాగే భారీ వర్షం పడ్డ రోజు ఒక రోజు అనుకుంటా, ఒకటి తర్వాత పడ్డది కానీ భారీ వర్షంగా కాదు. వర్షం పడ్డ రోజు ఇక్కడ స్వయంగా హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ అమీర్పేట ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు కూడా పర్యటించారు. పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి గతంలో లేదు. ఇంత లేదు ఉండేది. గతంలో కూడా వాటర్ లాగింగ్ ఉంది, సమస్యలు ఉన్నాయి, వానాకాలం వస్తే ఇబ్బందులు ఉండేవి. కానీ మామూలుగా ఏంటంటే దీనికి సాధారణంగా వీళ్ళు అనుసరించే పద్ధతి సిటీలో తీసుకుంటే, నగరంలో తీసుకుంటే సాధారణంగా అనుసరించేది మామూలుగా ఎండాకాలంలోనే, వానాకాలం రాకముందే ఎండాకాలంలోనే అన్ని చెరువు పూడికలు దీటిపోయి డ్రైనేజీల్లో వీటిల్లో మొత్తం క్లీన్ చేసి పెడతారు. ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ వచ్చిన నీళ్లు పంట నీళ్లు పడ్డట్టుగా ఫ్రీగా వెళ్ళిపోవడానికి వీలుగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఎక్కడా నీళ్లు నిలవకుండా ఉండే విధంగా ఫ్లోని చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు మూసీ నది క్లీన్ చేయండి, మూసీ నది క్లీన్ చేస్తే నీళ్ళు వెళ్తాయని జప చేస్తున్నారు తప్పితే ఇక్కడ రోడ్ల మీద చేయాల్సిన చేయట్ల. ఆ మూసీ నది మీద ఆయన దృష్టి, దాని క్లీనింగ్ అని మాట్లాడుతున్నారు మొత్తంగా. కానీ రోడ్ల మీద జరగాల్సినవి జరగలేదు అనేది ఈ వానాకాలం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నా వెనక ఉన్నటువంటి బస్తీ, ఇక్కడ మేమున్న ఏరియాలో ఉన్న బస్తీలోనే మరి గతంలో పరిస్థితి కొంత ఉండేది అలాగే. కానీ చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసిన పరిస్థితి. బస్తీలో జనాలు ఇళ్లలో సామాన్లు పాడైపోయి ఇళ్లలో మోకాల లోతు నీళ్లు వచ్చిన పరిస్థితి చాలా ఇళ్లలో ఉంది. ఇళ్లలో, రోడ్ల మీద కాదు. ఇట్లాంటి పరిస్థితి అనేది ఒక రకంగా ఏంటంటే మెటీరియల్ లాస్ జనాలకి, ఒక విశ్రాంతి లేకపోవడం, ఒక రకమైనటువంటి ఉపద్రవం, ఒక దారుణమైన ఇబ్బందితో పాటుగా వాళ్ళు మెటీరియల్ గా చాలా లాస్ అవుతున్న స్థితి. సరే, ఎటుకుడి పవర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తాయి. ఈ 3 రోజులు మరి వర్షాలంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, కొన్ని చోట్లేమో ఎల్లో అలర్ట్. సరే, హైదరాబాద్ నగరంలో గ్రేటర్ పరిధిలో హాఫ్ డే స్కూల్స్, హాఫ్ డే కూడా నా డౌట్ ఎప్పుడున్నా ముసురుకున్న వాతావరణంలో హాఫ్ డే స్కూల్స్,
అలాగే బయట కొన్ని జిల్లాల్లో 5 జిల్లాల్లో మొత్తంగా స్కూళ్ళకి సెలవు ఇచ్చారు ఈ 3 రోజుల పాటు. సో ఒక రకమైనటువంటి బాగా ఇబ్బంది పడే వాతావరణం. ఇట్లాంటిది ఉండకూడదు. ఈ సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది సుమారు. అలాగే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు 70-80 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటికి కూడా కనీసం వాడిన నీళ్ల మేనేజ్మెంట్ కూడా మనకి రాని విధంగా రోడ్ల మీద నీళ్లు నిలిచేది. అలాగే ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలిచిన వాతావరణం. ఈ మధ్యకాలంలో ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలిచిపోతే ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలిస్తే ఏమవుతారు, కిందకి డ్రైన్ అయ్యే పైపులు క్లీన్ చేయాలి. తద్వారా నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. ఫ్లైఓవర్ మీద అసలు అప్పుడే క్లీన్ చేసి పెట్టుకోవాలి, నీళ్లు అలా నిలవకూడదు. వీళ్ళు ఏం చేశారు, చిల్లులు కొట్టారంట. కొన్ని చోట్ల ఫ్లైఓవర్ ఆ నీళ్లు పోవడానికి హోల్స్ చేశారు. అంటే ఆటవిక దశలో ఉన్నామో మనం ఏమన్నా సరైన పద్ధతిలో వ్యవహరిస్తున్నామని. ఆ ఫ్లైఓవర్ల మీద చిల్లులు చేసి నీళ్లు పోయేది, దానికి మామూలు గొట్టాలు ఉంటాయి, ఆ నీళ్లు వాటిని క్లీన్ చేసి పెట్టి ముందే రెడీ చేసి పెట్టుకొని నీళ్లు పోయేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఫ్లైఓవర్లకి హోల్స్ చేసే పద్ధతి అనేది చాలా విపరీతమైనటువంటి ధోరణి. అది మంచిది కూడా కాదు, ప్రమాదకరం. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 2-3 రోజులు జనాలకి బాగా ఇబ్బంది ఉంటుంది. సరిగా అంటే హైదరాబాద్ నగరం యాంగిల్ నుంచి మాట్లాడగలం, పల్లెటూళ్ళ యాంగిల్ నుంచి మాట్లాడితే ఇప్పుడు పంట నాట్లు ఇప్పుడైతే ఎక్కడైతే వేస్తుంటారో ఇంకా నాట్ల స్టేజ్ లో ఉన్న చోట్ల అక్కడ నాట్లు మురిగిపోయే ప్రమాదం. నీళ్లు నిలిచిపోతే కనుక నాట్లు నీళ్లలో ఉండిపోతే కనుక మొలకలు అవి మురిగిపోయి మళ్ళీ నాట్లు వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఈ సంవత్సరం వర్షాలు లేటుగా ఉండటం, పోయిన నెలంతా వర్షాలు లేకపోవటం, ఆగస్టులో విపరీతమైన వర్షాలు, ఇప్పటిదాకా వర్షాల కొరత ఉంది, వర్షాలు పడలా సరిగ్గా. ఇప్పుడేమో అతి వర్షాలు పడుతున్నాయి. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి. అందుకని ఓవరాల్ గా పల్లెటూళ్ళలో కానీ నగర ప్రాంతాల్లో కానీ తెలంగాణలో ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయంటే పల్లెటూళ్ళలో నాట్లని కాపాడటం వాళ్ళ చేతిలో లేదు. కానీ అది వర్షాలు మామూలుగా అయితే కనుక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉంటే కనుక నాట్లు ముందు అయ్యాయి, కొంత మొలకలు కొంత పైకి వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది. అలా లేకుండా పోవటం వల్ల ఈ రోజు లేటుగా నాట్లు వేసుకోవటం, వర్షాలు పడ్డప్పుడు వర్షం కోసం చూసి కొన్ని చోట్ల. ఎస్ పాపారావు గారి మరో అంశం చూసుకుంటే ఇటు పులివెందులలో 4 దశాబ్దాల తర్వాత ఓట్లకు స్వాతంత్రం వచ్చిందంటూ కూడా నేను ఏదైతే జెడ్పీటీసీ స్థానిక జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్లు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అటు ఆ పులివెందుల నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓటు వేయకుండా అక్కడ పోలింగ్ బూత్ల వద్ద అడ్డుకున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు ఆ గతంలో చూసుకున్న ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, గతంలో ఎన్నికలు జరిగితే ఏకగ్రీవంగా ఆ పులివెందుల ఇలాకా మాజీ సీఎం జగనే 4 సార్లు గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది ఆ పార్టీకి సంబంధించిన నేతలు. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నికలు అనేవి జరిగాయి. మరి ఈ ఎన్నికల్లో కూడా అనేక ఉద్రిక్తలు అయితే చోటు చేసుకున్నాయి. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేనైతే చూడలేదు అక్కడ ఏమైందో. మనం చూడొచ్చు అనేది ఏమి నాకు తెలియదు. కానీ అక్కడ ఏమైందో మనం పేపర్లను బట్టి డిటెక్ట్ చేసుకోగలం. 4 పేపర్లు చదివి దాని నుంచి సారాంశం తీసుకోగలం తప్పితే ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ జరిగిన ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినాయి అని ఒక పత్రిక రాసింది. సరే, దానికి ఆపోజిట్ గా ఉండే పత్రిక దాని వర్షం దానికి ఉంది. కాబట్టి 2 వర్షంలో ఏ వర్షం కరెక్ట్ అనేది 2 వర్షాలను క్షుణ్ణంగా చదివి లైన్ బై బిట్వీన్ ద లైన్స్ రీడింగ్ ద్వారా మనం తెలుసుకోగలం తప్పితే ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లో మనం అక్కడ ఏం జరిగింది అనేది వాస్తవానికి చెప్పలేము. కానీ నేను ఒక మాట మాత్రం చెప్పగలను, కర్ర ఉన్నవాడిదే గొర్రె లేకపోతే బర్రె, ఇది సామెత. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా సాగుతీ పరిస్థితులు. జగన్ కి అధికారం ఉన్న కాలంలో కుప్పంలో ఆయన చంద్రబాబు నాయుడు నుంచి కుప్పాన్ని విముక్తి చేస్తానన్నట్లుగా దరిదాపు ఆరకంగానే చేసుకుంటా పోయాడు. ఒక రకమైనటువంటి స్టీమ్ రోలింగ్, కుప్పంలో తన ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చంద్రబాబుని పక్కన నెట్టేసి. అలాగే తిరుపతి ఎంపీ ఎన్నికలు అనుకుంటా, ఆ సందర్భంలో కూడా ఏ రకంగా దొంగోట్లు వేసుకున్నారు, ఏ రకంగా జరిగింది అనేది విన్నాం ఆ రోజు వార్తలు. సరే, ఇప్పుడు చంద్రబాబు కూటమి లేకపోతే టీడీపీ టర్న్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఒట్టిపెట్టలో ప్లస్ పులివెందుల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య, అంటే ఆఖరి ఆశ్చర్యకరం, మీరు ఒంటిపెట్టలో ఓట్లేమి ఉన్నాయి, 10,600 10,500 ఉన్నాయి, 15 పోలింగ్ బూత్లు. ఇంత పెద్ద ఎత్తున సెన్సేషన్ కావటం, అది పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా కూడా తీసుకోవడానికి వీల్లేదు. అసలు దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ కావాలి. 15 పోలింగ్ బూత్లు కానీ 10,600 మంది ఒంటిపెట్టలో. సరే, పులివెందుల్లో కూడా దరిదాపు అలాంటివి ఉండొచ్చు. కాబట్టి దీనిలో మరి ఇంత ఉద్రిక్తభరిత వాతావరణం జరిగిందంటే అసలు
సరే ఈ మధ్యకాలంలో ఎటుకుడి గత నుంచి వస్తున్న ఆరోపణలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం దుర్వినియోగం చేయబడుతుంది, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని. సరే చూడాలి. ఏదేమైనా కానీ ఏంటంటే ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. కాకపోతే పరస్పరం కక్ష సాధింపుల్లో తెలుగు రాష్ట్రం ఇబ్బంది పడటం అనేది, ప్రజలు ఇబ్బంది పడటం అనేది బాధాకరం. అయితే ఇక్కడ ఒకటే మాట చెబుతాను, నేను వేరే ఏం చెప్పను కానీ, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ తీసుకుంటే 12వ పేజీలో అనుకుంటా, చివరి పేజీలో నాకు తెలిసి ఈ వార్తే, ఇది పులివెందుల స్వేచ్ఛ అని మీరు చెప్పిన వార్త 12వ పేజీలో తీసుకుంటే నామినేషన్లు వేసిన దాకా వైసీపీకి అనుకూలంగా ఉందనే మాట ఉంది. చూడండి, నామినేషన్లు వేసిన దాకా పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఉందనే మాట ఉంది. లాస్ట్ సబ్ హెడింగ్ కింద 3వ లైన్లోనో 4వ లైన్లోనో ఆ మాట ఉంది. అంటే నామినేషన్లు వేసిన దాకా అనుకూలంగా ఉన్నది, నామినేషన్లు వేసిన తర్వాత ఎందుకు మారిందంటే కూటమి ఇచ్చిన వాగ్దానాల వల్ల మారింది అని చెప్పి రాసుకున్నారు. వాగ్దానాలతోనే అంత కమిటెడ్ గా, అంటే ఆ నియోజకవర్గాల్లో జనరల్ గా ఒక ఫ్యాక్షన్ లాగే, అది కుప్పం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పులివెందులు కావచ్చు, ఇక అంత కమిట్మెంట్, అంటే వాళ్ళ మొత్తం కుటుంబానికి లాయల్ గా ఉండే చోట వాగ్దానాలతో మారిందంటే మరి కొంత ఆలోచించాలి. కాదని చెప్పటల్లా పత్రికే రాసింది ఇక స్వయంగా, నామినేషన్ వేసిన దాకా అనుకూలంగా ఉంది వైసీపీకే అని రాసింది. నామినేషన్ వేసిన తర్వాత పరిస్థితి మారింది. నామినేషన్ వేసిన తర్వాత మారిందా, ఎన్నికల క్రమంలో మారిందా, పోలింగ్ జరిగే క్రమంలో మారిందా అనేది సరే ఇక మనం ఇక్కడ గుర్తొని చెప్పేవి కాదు అవన్నీ. కానీ ఏంటంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్ ద్వారా తెలుసుకోగలం తప్పితే మనం పొలిటికల్ బయాస్ ద్వారా మనం ఉంటే కష్టం. ఎందుకంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ద్వారా మాత్రమే నిజాలు తెలుసుకోగలం, నిష్పక్షపాతంగా ఉండగలం తప్పితే మనకేదో మనసులో అభిమానాలు రకరకాలు ఉంటే కనుక కొంత కష్టం అవుతుంది ఎవరికైనా. ఇక్కడ కూర్చొని ఎసెస్ చేయటం కానీ బయట ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకే కష్టం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్ గానే కనపడతారు, మేము చేసేదే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. సో ఏదేమైనా ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియ గెలవాలి. ఈ దేశంలోనే ప్రజాస్వామ్య ప్రక్రియ ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈసీకి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇస్తున్న రిప్రజెంటేషన్స్ కానీ, ఆయన చెప్తుంది కానీ, అసలు అఫీషియల్ గానే ఎలక్షన్ కమిషనే డిజిటల్ రిగ్గింగ్ లో పాత్ర పోషిస్తుంది అనేది ఆయన ఆరోపణ కదా. డిజిటల్ రిగ్గింగ్ అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఫిజికల్ గా పోయి పోలింగ్ బూతుల్ని ఆక్రమించుకొని ఓట్లు వేసుకునేవాళ్ళు, దొంగ ఓట్లు, పేపర్ బ్యాలెట్. డిజిటల్ రిగ్గింగ్ అనే ఆరోపణ లాంటివి చేస్తున్నారు రకరకాలుగా. సో ఏంటంటే ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకం. ఈ రోజు ఎలాగైనా గెలవాలనేది రాజకీయ పక్షాలన్నిటికీ వచ్చినటువంటి ఏకైక ఎజెండాగా మారింది. అధికారం ఉన్నవాడికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటి దశలో మనం నిష్పక్షపాత ఎన్నికలు అని దేని గురించి మాట్లాడుకుంటాం అనవసరం. ప్రజలు ఫీల్ అవ్వాలి, స్థానికంగా వాళ్ళు మేము స్వేచ్ఛగా ఓటేసుకున్నాం అనే ఫీలింగ్ లేనంత కాలం ఏది నిష్పక్షపాత ఎన్నికలు చెప్పడానికి వీల్లేని కాలం. ముఖ్యంగా బై ఎలక్షన్స్ లో మొత్తం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది యంత్రాంగం ఒక చోట పెట్టి దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా బై ఎలక్షన్స్ లో అధికార పక్షమే గెలుస్తుంది. నంద్యాల కూడా చూసాం కదా, గతంలో టీడీపీ గెలిచింది, తిరుపతి వైసీపీ గెలుచుకుంది, అప్పుడు కుప్పం దానిలో చాలా చేసి మొత్తానికి మాత్రం వైసీపీ వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా ఏదో మున్సిపాలిటీలో ఏదో గెలుచుకున్నట్టున్నారు, గతంలో గుర్తులేదు నాకు. సో ఇట్లా ఏంటంటే అధికార దుర్వినియోగం సహజంగా పార్టీలన్నీ చేస్తున్నాయి కాబట్టి నిష్పక్షపాత ఎన్నికలు, స్వేచ్ఛాయుత ఎన్నికలు అని హెడ్డింగ్లు పెట్టినా ప్రజలు ఫీల్ అయితే కానీ దానికి అర్థం అవుతుంది. ఎస్, మరి పాపారావు గారు, ఇప్పటికే అటు పులివెందుల అంటేనే మాజీ సీఎం జగన్ ఇలాగా, మరి అక్కడ ఓట్లు వేయాలంటేనే జనం భయపడిన పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయి. మరి ఇప్పుడు దాదాపు ఏకంగా 11 మంది అభ్యర్థులు ఇందులో బరిలో నిలిచారు. మరి విజయం ఎటువైపు ఉంటుందంటారు? ఒకవేళ నిన్న జరిగిన రిగ్గింగ్ కావచ్చు, ఓట్ల రిగ్గింగ్ కావచ్చు, ఓట్లను అడ్డుకునే ఆ ఘటన కావచ్చు, వీటన్నింటిని చూస్తే ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న విధంగా మారింది. మరి విజయం ఎవరి సొంతం? రేపు వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ విజయం సొంతం చేసుకుంటుంది అనుకోవచ్చు? చెప్పలేము అమ్మా. రిగ్గింగ్ జరిగిందని కూడా మనం ఎలా, రిగ్గింగ్ అంటే ఏంటంటే పాలకపక్షం ఇప్పుడు అక్కడ వాళ్ళు రాసినట్లుగా నామినేషన్ వేసిన దాకా, జ్యోతి పత్రిక రాసినట్లుగా ఆంధ్ర నామినేషన్ వేసిన దాకా వైసీపీకి అనుకూలంగా ఉందంటే అట్లాంటి చోట కనుక వాగ్దానాలతోనే గెలవదు టీడీపీ, అది మాత్రం నిశ్చయంగా నిజం. కాబట్టి ఏంటంటే అట్లాంటి చోట టీడీపీ గెలిచిందంటే టీడీపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని, అధికార పక్ష దుర్వినియోగం జరిగిందని అనుకోవాల్సి రావచ్చు. సో ఏదేమైనా ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే మనం ముందే చెప్పలేం కానీ 1+1 కావచ్చు ఎవరు అనుకుంటున్నా, అటు ఒకటి ఇటు ఒకటి, వాళ్ళకోటి వీళ్ళకోటి వెళ్తాయా మరి ఏమవుద్ది. ఎందుకంటే పోలింగ్ బూత్ లో లోపలికి పోయిన తర్వాత సీక్రెట్ అంటే మనకి సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత చాలా అవకాశాలు పెరిగినాయి. అదైనా ఎంత మాత్రం సద్వినియోగం అవుతాడో చూడాలి. అక్కడ పోలింగ్ సక్రమంగా జరిగిందా లేదా అనేది ప్రపంచానికి సీసీ కెమెరాల వీడియోలు అడిగితే కనుక ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి.
సాధారణంగా అవసరం అయితే దాన్ని బట్టి వాళ్ళైనా పరిశీలించి కానీ సో దాన్ని బట్టి ఏంటంటే మనం అంతవరకు లోపలికి పోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారం సీక్రెట్ గా ఓటేసుకునే అవకాశం ఉంటే బయట ఎన్ని బెదిరింపులలో లోపల ఏం చేసామో మనకి బయట వాళ్ళకి తెలియదు కాబట్టి అనుకుంటే 1+1 కావచ్చు అనుకుంటున్నా. అటు ఇటు ఒకటి అవుద్ది, లేకపోతే మరి చూడాలి. ఏదైనా సరే, ఏదైనా ఏంటంటే ఇది ప్రెస్టేజ్ కోసం రాజకీయాలు చేయటం మంచిది కాదు. స్వేచ్ఛాయుతంగా రాజకీయాలు నిర్వహించుకోవటం మంచిది. ఈ రకంగా ప్రెస్టేజ్ల కోసం మేము అధికార పక్షంగా ఉన్నాము, మళ్ళీ ఏమైనా ఎదురుగాళ్ళు మొదలవుతాయేమో, ఎక్కడైనా ఓడిపోతే అన్న రకంగా వీళ్ళు ఉండకూడదు. వాళ్ళు కూడా మీరు అన్నట్లుగా ఇది మా అడ్డ మాదే సాగాలన్నట్లుగా కుప్పంలో చంద్రబాబు అయినా, పులివెందుల్లో జగన్ అయినా ఎవరైనా ఉంటాం మంచిది కాదు. అడ్డాలు ఎవరికి లేవు, ప్రజలు ఎవరికి బానిసలు కాదు కదా, ప్రజలు ఎవరికి బానిసలు కాదు. స్వేచ్ఛగా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. మీరు 4 సార్లు నుంచున్నంత మాత్రాన, ఒక నియోజకవర్గంలో 4 సార్లు గెలిచినంత మాత్రాన అది మీ స్థావరం అయిపోదు కదా. స్థావరాలు ఫ్యాక్షన్లు లేవు. ప్రజాస్వామ్యం, ప్రజలు ఇష్టానుసారంగా తమకు కావాల్సిన పార్టీకి ఓటేసుకుంటారు. ఇవాళ ఒకళ్ళకి వేస్తే రేపు వాళ్ళకి వేస్తారు. అది వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ప్రజలకు అనుకూలంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్పితే ప్రజలు ఎలా ఉండాలనేది నిర్ణయించడానికి ఇది నా అడ్డ, వీళ్ళంతా నా బానిసలు, ఇదంతా నా జమానా, వీళ్ళు నన్ను కాదని వీళ్ళు ఎక్కడికి పోతారు, ఇవన్నీ పంచిపోతుంది అయితే కాదు. ఎస్ పాపారావు గారి మరో చూసుకుంటే ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడేమో నిరుత్సాహపరుస్తున్నారు. మరి హామీ ఇచ్చేటప్పుడు అన్నదమ్ములమని తెలియదా? మరి అటు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నప్పుడు నల్గొండలో ఉంటే తప్పేంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే అది ఎన్నికల వరకే హామీ ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట తప్పుతుంది అనుకోవచ్చా? అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం వన్ పర్సన్ 1 ఫ్యామిలీ 1 టికెట్. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అసలు ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకే టికెట్ ఇవ్వాలి. ఎలక్షన్ లో పోటీ చేయడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్వయంగా వాళ్ళు పెట్టుకున్న నిబంధనలు, వాళ్ళు పెట్టుకున్న నిబంధనలు ఏంటంటే ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీలోనైనా ఒకళ్ళకే టికెట్ ఇవ్వాలి, రెండో వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు ఎన్నికల్లో పోటీ చేయడానికి. అట్లాగే ఇతర చాలా నిబంధనలు ఉన్నాయి. 50 ఏళ్ళు 50% నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పదవుల్లో 50% దాకా 50 ఏళ్ల లోపు వాళ్ళకే ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి ఒకటే పదవి ఉండాలి, 2 పదవులు ఉండకూడదు, ఒకటే పదవి ఉండాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ ఉదయపూర్ డిక్లరేషన్ లో. అన్నిటినీ వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. ఎన్నో డిక్లరేషన్ ఇచ్చారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఇన్ని నిబంధనలు పెట్టుకొని మరి మైనంపల్లి గారికి ఆయన కుమారుడికి సీట్ ఇచ్చారు పోటీ చేయడానికి. అలాగే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దరికి అన్నదమ్ములకి పోటీ చేయడానికి అసలు ఇవ్వకూడదు. నిజానికైతే పోటీ చేయడానికే ఒకళ్ళకే ఇవ్వాలి వాళ్ళిద్దరిలో, కానీ ఇద్దరికి ఇచ్చారు కదా, మైనంపల్లి ఇద్దరికి ఇచ్చారు కదా. అలా చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా వ్యవహారాలు. మరి ఇంతమందికి అంటే వాళ్ళు బేసిక్ గానే వాళ్ళు చెప్పింది వాళ్ళు చేయడం వాళ్ళ కష్టంగా ఉంది. ఆ మాటకు వస్తే ఎందుకు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉంది. బీసీ డిక్లరేషన్ ని కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళు చేసుకున్న డిక్లరేషనేగా. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఎంతవరకు అమలు జరుపుతుంది బీసీ డిక్లరేషన్ ని? అలాగే ఖమ్మంలో యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, ఇస్తున్నారా? దాని ప్రకారం జరుగుతుందా అంతా? నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు ఖమ్మం యూత్ డిక్లరేషన్ ప్రకారం, ఇస్తున్నారా? బట్టి విక్రమార్క గారు స్వయంగా అసెంబ్లీలో అబద్ధం ఆడారు, మేము అనలేదు ఖమ్మంలో అని. ప్రియాంక గాంధీ గారు అన్న వీడియోలు తిరుగుతున్నాయి, ఆమె నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న వీడియోలు సర్క్యులేషన్ లో ఉన్నాయి. అలాగే వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదో చేశారు, అమలు జరుగుతుందా? ఇట్లా రకరకాల డిక్లరేషన్ చేశారు, ఏదే అమలు చేయదు. కాంగ్రెస్ పార్టీ చెప్పడం వరకే, ఎన్నికల్లో అవకాశం ఆ పరిస్థితులు గెలవటం కోసం చెప్తున్నారు. అధికారంలో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఉన్న లెక్కలో ఉన్న వాళ్ళకి ఈ రోజు ఇది కూడా పెద్ద లెక్క కాదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది తప్పు కాదు. మరి 4 ఖమ్మంలో 3కి భట్టి గారికి, పొంగులేటి గారికి, తుమ్మల గారికి 3కి మంత్రి పదవులు ఇవ్వగలేదు. నల్గొండలో 3కి ఇస్తే తప్పేంటి, లేకపోతే 2కి ఇస్తే తప్పేంటి, నాకు మా అన్నకి ఇస్తే తప్పేంటి, టికెట్లు ఇచ్చేటప్పుడు తెలియదా మేము అన్నదమ్ములం అని? ఇవన్నీ ప్రశ్నలు జెన్యూనే. కానీ ఎన్ని జెన్యూన్ ప్రశ్నలు ఉన్నా మనం జనరల్ గా ఆలోచిస్తే ఏం కనపడుతుంది? 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. ఖమ్మం, నల్గొండ 2 కాదు కదా జిల్లాలు, 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలో ప్రతి జిల్లా కూడా ఇలాగే అడిగితే ఖమ్మంలో 3 ఉన్నారు, రేపు పొద్దున్న నల్గొండలో రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చి నల్గొండలో కూడా 2 ఉన్నారు, మాకు కూడా ఇవ్వండి అలా అంటే ప్రతి జిల్లాకి 3కి మంత్రులు ఇస్తే 3 మంత్రులు కావాలంటే అసలు అంతమంది ఎమ్మెల్యేలు లేరు అక్కడ. అది కాదు, అది పోనీ ఇచ్చారనుకోండి 64 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి. ఇది పరిస్థితి అక్కడ. లేకపోతే నిజంగా అంతమంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే కనుక 99 ఇవ్వాలి. 33 జిల్లాలు ఇటు 99 మంత్రి పదవులు ఇవ్వాలి. ఇది సాధ్యమేనా? మాట్లాడటానికి లాజిక్ కి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా జిల్లాలో నోరు వాయిలేనియా? ఈ 2 జిల్లాలకే సాగాల?
అలా ఉండదు. అందుకని ఏంటంటే 2 జిల్లాల గురించి కాదు. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే కొంత ఆయన లాజికల్ గా మాట్లాడుతున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ప్రాక్టికల్ గా దాన్ని అప్లై చేస్తే ఇన్ని ప్రశ్నలు వస్తాయి దానికి. రెండే కాదు కదా జిల్లాలు, కరీంనగర్ ఉంది ఇంకా చాలా నిజామాబాద్, ఎన్నో జిల్లాలు, 33 జిల్లాలంటే పేర్లు చెప్పడం కూడా కష్టం. ఇన్ని జిల్లాల వాళ్ళు మాకు కూడా ప్రాతినిధ్యం ఇస్తే కావాలి. అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాలు కూడా ఉండొచ్చు మరి. అసలు ప్రాతినిధ్యమే మంత్రే లేని జిల్లాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఆ 33లో మరి ఎన్ని ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇదంతా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన మాట్లాడే కొన్ని కరెక్టే, లాజికల్ గానే మాట్లాడుతున్నారు. పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ఉన్నటువంటి ఒక నెగటివ్ రాజకీయ నాయకులు అందరికీ ఉన్న కొంత మంచిది ఏంటంటే ప్రజలకు కొంత దగ్గరగా ఉంటారు, సాయం చేస్తారు, అనుకూలంగా ఉంటారు. ఉన్న రాజకీయ నాయకుల్లో కొంత ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యవహార శైలి ఉన్నవాళ్ళు అన్నవాళ్ళు. అలాగే తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ఎటు ఉంది, తెలంగాణ పోరాటం ఎటు జరిగింది ఇక్కడ తెలంగాణ కోసం, దానిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పదవికి రాజీనామా చేయటం కానీ, తెలంగాణ పట్ల ఆయనకున్న అభిమానాన్ని ఆ రోజు ఆయన చాటుకోవటం కానీ, మిగతా వాళ్ళకి భిన్నంగా ఇన్ని చాలా ప్లస్లు ఉన్నాయి ఆ ఫ్యామిలీకి. కాకపోతే ఏంటంటే వీళ్ళు మరి పార్టీలో ఇంత అంతర్గతంగా ఉండే వైరుధ్యాలు, విభేదాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఇంతకాలం పాటు హైకమాండ్ కూడా వాయిదా వేయకూడదు ఆ మంత్రి పదవి ఇవ్వటాన్ని, లేకపోతే మంత్రి పదవులు డిక్లేర్ చేయలేదు కదా. విస్తరణ అనేది సరిగ్గా చేయలేక ఏదో కొద్దిపాటి చేశారు, ముగ్గురుకో ఏమో ఇచ్చి ఊరుకున్నారు. చేయాల్సినవి చేయాలి. హైకమాండ్ కూడా ఏంటంటే ఇక్కడున్న లోకల్ రేవంత్ రెడ్డి ఏదో కాంగ్రెస్ బీజేపీకి సన్నిహితంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ఆరోపణ లాంటి వాటి మీద వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే వాళ్ళుగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసుకుంటున్నారు హైకమాండ్. రైట్ థ్యాంక్ యూ అండి పాపారావు గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.